చేస్తున్న ఆరోపణలపై పోలీసులు మౌనం పాటించడాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. చట్టం అందరికీ సమానమని చెబుతూ నీతులు చెప్పే డీజీపీ శ్రీధర్ రెడ్డికి కాకి బుక్ ఇప్పుడు ఎక్కడికెళ్లిందని ఎద్దేవా చేశారు. కాకి బుక్ ను కాకి ఎత్తుకుపోయిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలంపూర్లో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఏఐసీసీ నేత ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాంట్రాక్టర్లకు 8 కోట్లు ఇవ్వాలని బెదిరించడానికి ఆరోపించారు. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన ఏఐసీసీ నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసిండు. 8 కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం. 8 కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు, బండ్లు గుంజుకునుడు. కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఏది యాక్షన్, ఏది సిట్, ఏది? మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్ల మీద కమిషన్లు. మరి వీటి మీద సిట్లేవి, కమిషన్లేవి? నేను అడుగుతున్నా, కాకి బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు, మీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్లు అయితలేవు? ఏమైంది కాకి బుక్కు? సజ్జనార్ బాగా మాట్లాడినావు కదా, మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్కు? సజ్జనార్, నీకు ఇవేం కనబడతలేవా?